ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని పాపిరెడ్డి నగర్ రోడ్ నంబర్ 13 బి బ్లాక్ లోని తన కార్యాలయం వద్ద BRTO రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి జన్మదిన వేడుకలు కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన రవిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క కార్మికుడికి, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జన్మదిన సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే KP వివేకానంద్ ని, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రమశక్తి అవార్డు గ్రహీత రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి రవి అని, సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు పొంది ప్రజల శ్రేయస్సు కోసం ఎంతో శ్రమిస్తున్నాడని, BRTO రాష్ట్ర కార్మిక నాయకుడిగా ఎన్నో సేవలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు, కంపెనీ కార్మికులు ఉదయం వచ్చి నా బర్త్డే సందర్భంగా నాతో కేక్ కట్ చేయించి నాకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసినందుకు ముఖ్యంగా కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా బంధువుల తర్వాత అలాగే నా అన్నదమ్ములు కూడా చాలామంది వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా టీం, నాతో పాటు ఉన్న నా టీం సంతోష్ కానీ, మనోజ్ కానీ, అలాగే CPI శ్రీనివాస్ కానీ, తరుణ్ కానీ, పొద్దున్న నుంచి ప్రోగ్రాం అంతా నిలబడి సక్సెస్ చేయడం, అలా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అన్న కూడా కరుణాకర్ అన్న అని చెప్పేసి చాలా దూరం నుంచి వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు తెలుసు కార్మికుల గురించి కష్టపడుతూ కార్మికులకు సేవ చేస్తూ ముందు పోతున్నా. ఇక ముందు కూడా కార్మికులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ రవి ఉంటాడని గమనిస్తారు. అందరూ కార్మికులు కూడా గమనిస్తారు, ప్రజలంతా గమనిస్తారు. కాబట్టి ఎవరికి ఏం అన్యాయం జరిగినా కూడా తప్పకుండా వాళ్ళకి న్యాయ ప్రకారం ఉంటే న్యాయం చేస్తూ ముందుకు పోతూ, అలాగే ముఖ్యంగా కూకట్పల్లి ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.